పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. నెల్లూరు నుంచి తాడేపల్లికి వెళ్లిన ఓ కార్పొరేటర్ మరో కార్పొరేటర్ను కుమారుని కిడ్నాప్ చేసి రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాలో పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వేధింపులు, తీవ్రంగా కొట్టి భయపెట్టి టీడీపీకి జై కొట్టించడంలో కీలక పాత్ర పోషించారు కాకీలు. ఆ ఇద్దరిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పి టీడీపీ నేతలకు అప్పగించిన పోలీసుల బరితెగింపుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాలో కిరాయి గోండాల్లా కిడ్నాపర్లుగా వ్యవహరిస్తున్న ఖాకీలు, ఖాకీ చొక్కాలు వదిలేసి పసుపు తొడిగేసిన పోలీసులు, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆదేశాలతోనే చట్టాలుగా మార్చేసిన నెల్లూరు నవాబుపేట పోలీసులు, వైఎస్ఆర్సీపీ బీఫారంపై గెలిచిన కార్పొరేటర్లను టీడీపీ అధికారంలోకి రావడంతో బెదిరించి పచ్చకండువ కప్పారు. అయితే ఆ పార్టీలో ఇమడలేక అధికార పార్టీని ఎదురించి తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధపడిన కార్పొరేటర్లపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసులను పురమాయించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ కార్పొరేటర్లు వైఎస్ జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారనే సమాచారంతో మంత్రి, ఎమ్మెల్యే ఆదేశాలతో ఖాకీలు నెల్లూరు జిల్లా తాడేపల్లికి చేరుకున్నారు. వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి వారు బయటకు రాగానే కిరాయి కిడ్నాపర్ల మాదిరిగా ప్రైవేటు వాహనాలను అడ్డుపెట్టి బలవంతంగా వారి వాహనాల్లో ఎక్కించుకుని వెళ్లారు. వారి వద్ద ఉన్న ఫోన్లను లాక్కొని ఎక్కడికి తీసుకువెళ్తున్నారో వారి కుటుంబ సభ్యులకు సైతం సమాచారం అందకుండా గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చిత్రహింసలకు గురిచేశారు. చివరకు తాము టీడీపీలోనే కొనసాగుతామంటూ వీడియోలు రిలీజ్ చేయించి వారిని టీడీపీ నేతలకు అప్పగించి వచ్చారు. నెల్లూరు పోలీసుల ముందు ప్రొఫెషనల్ కిడ్నాపర్లు, గోండాలు కూడా దిగదుడిపేనని ఈ ఘటన రుజువు చేస్తుంది. అధికార పార్టీ నేతలు చెబితే పోలీసులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీ నేతలను హింసించడంలో కిరాయి గోండాల్లా వ్యవహరిస్తున్నారు. ఎంపీపీలు, మున్సిపాలిటీ చైర్మన్లు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులను బెదిరించి అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో మాట వినని వారిని కేసుల పేరుతో అదుపులోకి తీసుకోవడం, గంజాయి కేసులు, నకిలీ మద్యం కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నెల్లూరు కార్పొరేషన్లోని మొత్తం 54 డివిజన్లలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ ఒక్క డివిజన్లో కూడా గెలవలేదు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్పొరేటర్లను భయపెట్టి ప్రలోభాలకు గురిచేసి పచ్చకండువాలు కప్పారు. అయినప్పటికీ వారు సాంకేతికంగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లుగానే చలామణి అవుతున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్ రవిచంద్రతో పాటు మరో కార్పొరేటర్ తనయుడు శ్రీధరన్ను అదుపులోకి తీసుకున్నది వాస్తవమేనని నవాబుపేట పోలీసులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో ఒప్పుకున్నారు. అదుపులో ఉన్న ఆ ఇద్దరిని చూపించాలని గురువారం రాత్రి పోలీస్ స్టేషన్కు ఆ ఇద్దరు నేతలు చేరుకొని పోలీసులను ప్రశ్నించడంతో వారిపై కేసులు ఉన్నాయని, అరెస్టు చేశామని శుక్రవారం కోర్టుకు హాజరుపరుస్తామని చెప్పారు. కానీ తెల్లారేసరికి పోలీసులు రూటు మార్చి నోటీసు ఇచ్చి పంపేశామంటూ చెబుతున్నారు. నోటీసులు ఇచ్చే కేసులో వారిని తాడేపల్లికి వెళ్లి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని, గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం తెల్లారే వరకు రహస్యంగా ఉంచడం ఏంటని, వారిని టీడీపీ క్యాంపునకు అప్పగించడం ఏంటని వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు నిలదీస్తున్నారు.